నీ ఆశీర్వాదాలు ఒక టైం వరకే ఆగినట్టు కనబడతాయి, ఇంకా ఆ తర్వాత తోసుకొని వచ్చేస్తుంటాయి నీ జీవితంలోకి, తట్టుకోలేవు నువ్వు. హల్లెలూయా. అమ్మో ఇదేంటి బాబు, ఈ ఆశీర్వాదాల ప్రవాహం ఏంటి, నేను తట్టుకోలేకపోతున్నాను. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే బ్రతుకు బండి అది లాగాల, గూడ్స్ బండి ఉంటుంది చూసారా మీరు, గూడ్స్ బండి కదలది, ఎంత కష్టపడి కదులుతుందో. కానీ నీ లైఫ్లో దేవుడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా ఆశీర్వాదాలు పంపించే ఒక టైము ఇప్పుడు గూడ్స్ బండిలా ఉండొచ్చు నీ బ్రతుకు. ఎంత కాలం, ఎంత ప్రార్థన చేస్తున్నా ఏం మారట్లేదండి, ఎంత ఎదురు చూస్తున్నా ఏం రావట్లేదండి, ఏమవుతున్నాయి ప్రార్థనలు, ఏంటి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదని నీకు అనిపిస్తుండొచ్చు. ఎస్తేరు సమయం వచ్చింది, ఎస్తేరు వంతు వచ్చింది, ఎస్తేరును దేవుడు హెచ్చించాడు. రాజు వెంటనే ఆ కిరీటాన్ని ఆమె తల మీద పెట్టి వెంటనే రాణిగా ఆమెను, దట్స్ ఇట్, వెంటనే ఆమె స్థితి, ఆమె స్థాయి మారిపోయింది. దేవుని కృప ఒక మనిషి జీవితాన్ని ఒక అత్యున్నతమైన స్థానానికి నడిపించగలదు. హల్లెలూయా. బాధపడుతున్నావా? ఏ యోగ్యత నాకు లేదండి, అందరూ నన్ను చిన్న చూపులు చూస్తున్నారని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని కృప అడుగు, ప్రభా నీ కృప నాకు ఇవ్వు. ఎస్తేరుని చూడగానే రాజుకు దయ కలిగిందంట. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, ద కింగ్ హ్యాడ్ ఫేవర్. ఎస్తేరుని చూడగానే రాజుకి ఫేవర్ వచ్చిందంట. గాడ్స్ ఫేవర్ మన మీద ఉంటే అదే మన లైఫ్కి ఫ్లేవర్ యాడ్ చేసేస్తుందంట. హల్లెలూయా. ద ఫేవర్ ఆఫ్ గాడ్ యాడ్స్ ఫ్లేవర్ టు అవర్ లైఫ్. దేవుని దయ, దేవుని కృపే మన జీవితానికి ఒక ప్రత్యేకతను సంతరించి పెడుతుంది. బాధపడుతున్నావేమో, లోక సంబంధంగా ఏ ఘనత, ఏ మెప్పు నాకు లేదని నువ్వు కృంగిపోతున్నావేమో. దేవుని దయ కొరకు అడుగు, దేవుని దయా దాక్షిణ్యముల కొరకు ఎదురు చూడు. ఇప్పుడు అందరి జీవితం ఒకేలా ఉన్నట్టు అనిపించవచ్చు, అందరి పరిస్థితులు నీ పరిస్థితులు ఒకేలా ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ నీ భక్తికి, నీ విశ్వాసానికి ప్రతిఫలము వచ్చే దినము దగ్గరలో ఉంది. హల్లెలూయా. నమ్మితే ఖచ్చితంగా ఎస్తేరు జీవితంలో కార్యములు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడు.